హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి రెసిపీ అండి, మసాలా రోటీ అండి. పిల్లలకి పెద్దలకి మంచి హెల్తీ రోటీస్ అండి. ఎప్పుడు మనం ప్లెయిన్గా చేస్తుంటాం, పిల్లలకి నచ్చదు, ఒక్కొక్కసారి తీసుకెళ్తారు, ఒక్కొక్కసారి తీసుకెళ్ళరు. సో ఇలా మనం మసాలా రోటీ చేస్తే టిఫిన్ బాక్స్ కూడా చాలా మంచిగా ఉంటుందండి, లంచ్ బాక్స్ కూడా. ముందుగా 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. 2 కప్స్ గోధుమ పిండి అండి, హాఫ్ స్పూన్ సాల్ట్, కొంచెం జీరా అండి, జీరా డైజెస్ట్ కావడానికండి. ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ నువ్వులు చాలా మంచిదండి హెల్త్కి, నువ్వుల్లో ఐరన్ ఉంటుంది. 1 స్పూన్ గీ, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి. గీ ఉంటే గీ వేసుకోండి, గీ లేకపోయినా ఆయిల్ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. ఇదన్నీ వేసేసుకున్నాక బాగా పిండి కలిపేసుకోవాలి. ఇలా పిండి అంతా మొత్తం కలిపేసుకోవాలండి. ఫస్ట్ సేమ్ మనం చపాతీకి ఎలా పిండి కలుపుకుంటామో అలానే మోటార్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా పిండి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసుకొని మంచిగా ఇంకొకసారి ఇలా కలిపేసుకోవాలి. కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని రెస్ట్ ఇద్దాం. ఇలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేస్తాం. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా పిండి ముద్ద నుంచి తీసుకొని ఇలా రౌండ్స్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని బెలాయించేద్దాం. పొడి పిండిలో అద్దుకొని మనం సేమ్ చపాతీ ఎలా చేస్తామో అలానే అండి. ఇలా బెలాయిన్ చేసుకోవాలండి సన్నగా. ఇప్పుడు మనం దీన్ని ప్యాన్ మీద వేసేసుకుందాం. ప్యాన్ వేడెక్కాక వేసేసుకుందాం. ఇప్పుడు వేసుకున్నాం కదండి, ఇంకో పక్క తిప్పేసుకోవాలి. ఒక హాఫ్ మినిట్ కాల్చుకోవాలి, ఇటుపక్క అటుపక్క. ఇప్పుడు ఒక సైడ్ బాగా కాల్చేసుకున్నామండి. ఇప్పుడు మనం దీని మీద గీ వేసేసుకొని ఇలా గీ అప్లై చేసేసుకోవాలండి. గీనా ఆయిల్నా మన ఇష్టం. ఇప్పుడు ఇంకొక చపాతీ సేమ్ అలానే చేసి వేసుకోవాలండి. చూసండి మీరు, నేనేమో చేతిలో చేస్తున్నా, మీరు నాకు అలవాటు అండి ఇలా నేను చేతులలో చేస్తుంటా. మీరేమో చపాతీది గరిటె ఉంటుంది కదా, దాంట్లో చేయండి. ఇప్పుడు సేమ్ మళ్ళీ గీ అప్లై చేసేసుకోవాలి. పిల్లలకి గీ వేసి ఇస్తే చాలా అంటే హెల్త్కి చాలా మంచిది కదండి. హెల్తీ కూడా వాళ్ళకి కూడా. అప్పుడప్పుడు మనం కూడా ఇలా తినొచ్చులేండి, హెల్త్ పక్కన పెట్టేసి. టేస్టీగా తినాలంటే ఇలా అప్పుడప్పుడు ఒకసారి చేసుకొని తినాలి. దీనికి కర్రీ ఏం అవసరం లేదండి, మనం మామూలుగా ఇలానా తినొచ్చు, లేకపోతే పెరుగుతోనా తినొచ్చు, పచ్చడి వేసుకున్నా కూడా తినొచ్చు, మ్యాంగో పచ్చడితో తినొచ్చు. ఏదైనా కర్రీ ఉంటే మీ ఇష్టం, ఉంటే సైడ్గా పెట్టుకొని తినొచ్చు.
రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. వేడి వేడిగా మసాలా రోటీ ఇలా మనం ప్లేట్గా తినొచ్చు. నేను ఈరోజు పన్నీర్ కర్రీ చేశానండి. దీనికి కాంబినేషన్గా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్గా రొటీన్గా మనం చపాతీ చేసి ఇస్తూ ఉంటాం. ఇలా మసాలా పూరి చేసిస్తే మసాలా రోటీ చేసిస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుందండి. మామూలుగా కూడా మనం తినొచ్చు, కానీ కర్రీలో వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంది. ఇంకెందుకండి లేట్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్.